ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసు ప్రభువు వీడ్కోలు మాటలు శిష్యులను ఎంతగానో కలవరపరిచినవి, వారిని నిరాశకు గురి చేసినవి. అందువలన వారిని ప్రేమతో ఆదరించి ధైర్యపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, యేసు ప్రభువు ఇచ్చు శాంతి అననుకూల పరిస్థితులలో సహితము జయించగల సామర్థ్యముతో కూడినది గనుక అట్టి శాంతిని నీవు కూడా పొందుకోవాలంటే యేసయ్యను నీవు ప్రేమించాలి. ఆయనకు నిజమైన శిష్యునిగా, ఆయనకు నిజమైన కుమారునిగా నీవు జీవించినట్లయితే యేసయ్య తన శాంతిని నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, లోకము అనుగ్రహించినట్టు నేను మీకు అనుగ్రహించుట లేదు, కానీ నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. అందువలన మీరు మీ హృదయములను కలవరపడనీయొద్దు, వాటిని వెరవనీయొద్దు అని దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుచు ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు తన శాంతిని నీకు అనుగ్రహించాలంటే గనుక మొదటిగా నువ్వు దేవుణ్ణి కాపరిగా నువ్వు చేసుకోవాలి. ఎవరైతే ఆయన కాపరిగా చేసుకొని ఆయన కాపరత్వంలో జీవిస్తారో వారికి దేవుడు తన శాంతిని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎవరైతే ఆయన కాపరిగా చేసుకుంటారో వారిని దేవుడు పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తాడంట. శాంతికరమైన జలముల యొద్ద వారిని నడిపిస్తానని, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె వారు ఉంటారని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. వారు బ్రతుకు దినములని కూడా కృపాక్షేమంలే వారి వెంట వస్తాయని ఈ యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఆజ్ఞలను మనము హృదయపూర్వకముగా గైకొనాలంట. ఎవరైతే ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటారో వారికి దేవుడు తన శాంతిని అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా ఉపదేశము మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటారో వారికి దేవుడు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను ఆయన యొక్క శాంతిని వారికి అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వంకర త్రోవలలో నడవకూడదంట. ఎవరైతే వంకర త్రోవలలో నడుస్తారో దేవుడు వారి యొక్క శాంతిని అనుగ్రహించనని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, సక్రమమైన మార్గంలో నీతి మార్గములలో జీవించాలని, నీతి మార్గములలో నడుచుకునే వారికి శాంతి దొరుకుతూ ఉందని, ఎవరైతే వంకర మార్గములలో నడుస్తారో వారికి శాంతి నొందరని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు అనుగ్రహించే శాంతిని మనము పొందుకోవాలంటే ఆయన కాపురత్వంలో మనము జీవించాలి. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనము గైకొనాలి. వంకర త్రోవలలో నడవకుండా నీతి మార్గంలో, సక్రమమైన మార్గంలో మనము నడిచినట్లయితే ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. యేసయ్యను మనము ప్రేమిస్తూ ఆయనకు నిజమైన శిష్యునిగా, కుమారునిగా మనం ఉన్నట్లయితే ఆయన తన శాంతిని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అనుగ్రహించే శాంతిని మనందరము పొందుకునేలాగున అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. ఇది నాన్న తండ్రి, నీవు అనుగ్రహించే శాంతిని మేము పొందుకోవాలంటే ప్రభా, నిన్ను మేము కాపరిగా చేసుకోవాలని, నీ ఆజ్ఞలను మేము హృదయపూర్వకంగా గైకోనాలని, వంకర త్రోవలలో కాకుండా సక్రమమైన మార్గములలో మేము నడవాలని యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు ప్రభా. నీవు అనుగ్రహించే శాంతిని పొందుకోవడానికి మేము అనుదినము ప్రయాసపడడానికి నీ కృప మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. ఈ దినమంతయు నీ చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచమని, ఎందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.